హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు దమ్ బిర్యానీ చేసుకుంటున్నాము. ఎలా చేయాలో ప్రాసెస్ మీకు నిదానంగా చెప్తాను, వినండి. విని నోట్ చేసుకోండి. చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఆ చికెన్లో గరం మసాలా, చికెన్ మసాలా, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఈ మూడు వాష్ చేసుకొని అందులో వేసుకోవాలి. సోంపు కొద్దిగా వేసుకోవాలి. మిరప్పొడి మీకు కారానికి తగినట్టు వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడి చేసుకోవాలి. నూనె వేస్తే కొంచెం బాగా పడుతుంది. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. పెరుగు, రైస్ 50% బాయిల్ చేసుకోవాలి. రైస్కి బాయిల్ చేసుకునేదానికి నీళ్ళు, నెయ్యి, కొత్తిమీర, కరివేపాకు, నూనె కొద్దిగా. ఆ రైస్ వచ్చి అతకకుండా పలపలా అని రావాలంటే అలా కుండలో నూనె కొద్దిగా, నెయ్యి కొద్దిగా వేసుకుంటే పలపలా అని వస్తుంది. ఈరోజు మేము పొయ్యిలో చేస్తున్నాము విలేజ్ వంటలు. ఇందులో చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక చెప్పాను కదా వేడి నూనె, అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకొని ఒక 15 to 20 minutes సపరేట్గా పెట్టేవాలి. దాన్ని అలాగే బాగా మ్యారినేట్ చేసుకోవాలి. బాగా మ్యారినేట్ చేసిందంటే బాగా వస్తుంది. మ్యారినేట్ అయిపోయిన తర్వాత ఒక 20 minutes అలాగే పెట్టుకోవాలి. గరం మసాలా, చికెన్ మసాలా, ట్వంటీ మినిట్స్ తర్వాత కొద్దిగా నూనె, నెయ్యి, ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకోవాలి. బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా వేగుతుంది కదా ఎర్రగడ్డలు, అందుకోసం నూనె కొద్దిగా సరిపోలే, కొద్దిగా వేసినాము. వాటర్ బాగా తెల్లిన తర్వాత వేసుకోవాలి. కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లో వస్తే సపరేట్గా అయితే తీసి పెట్టుకోవాలి. ఆనియన్స్ అదే కడాయిలోని టమాటాలు కూడా వేసుకొని బాగా మగ్గనియాలి. అందులోనే పచ్చిమిరపకాయలు కొన్ని, కొత్తిమీర, కరివేపాకు అన్ని మసాలా చేసి పెట్టుకున్నాం కదా, అవంతా వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. బాగా కలపాలి. అందులో ఉండే గ్రేవీ బయట రావాలి. అట్లే నూనెంతా బాగా తేలేంత వరకు కలుపుతూ మిడిల్లో హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి. రైస్ వేసేస్తున్నాము. తెల్లింది రైస్ కొద్దిగా వేసి ఇక్కడ పొయ్యిలో రైస్ సపరేట్గా వడకట్టి పెట్టుకోవాలి. ఆ రైస్ని బౌల్లో వేసుకొని పెద్ద దీంతో రైస్ చూడండి 90% ఆర్ 70% కుక్ అయితే చాలు. చికెన్ కూడా ఆల్మోస్ట్ అలా అయిపోయింది, కుక్ అయిపోయింది. చూడండి గ్రేవీ చూసేదానికి ఎంత ఎమ్మీగా ఉందో. పెద్ద కడాయి ఎత్తుకొని అందులో కొద్దిగా గ్రేవీ కొద్దిగా వేసుకోవాలి. బాయిల్ చేసి సపరేట్గా ఎత్తి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని వేసుకోవాలి.
కొద్దిగా రైస్ అండ్ కొద్దిగా చికెన్. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి చికెన్ని. రిమైనింగ్ రైస్ మొత్తం దానిపైన వేసేసి పైన ఆనియన్స్ అప్పుడే నూనెలో బాగా వేయించి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ని పైన పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా 3 మిక్సింగ్ పైన వేసుకోవాలి. గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇంకా సిమ్లో పెట్టి బౌల్ పెట్టేసి కుక్ అవ్వనివ్వాలి. కలర్ పౌడర్ కొద్దిగా వేసుకొని వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని లెమన్ ట్విస్ట్ చేసుకోవాలి. లెమన్ ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే మీ విష్, మీకు ఎలా అంటే అలా. ఆ కలర్ పౌడర్ దానిపైన పొయ్యాలి అట్లే. ఒక 10 to 15 minutes దాన్ని అలాగే వదిలేసి ఇప్పుడు లైట్గా కలబెట్టాలి దాన్ని కింద నుండి పై. ఆ కలర్ పొడి పోస్తున్నాం కదా, రైస్ అక్కడక్కడ కలర్, మేము కలర్ ఎక్కువ వద్దనుకున్నాము, అందుకే మాకు కలర్లో వచ్చింది రైస్. మా పాప కూడా వచ్చి కలపెడతా అంది, తను కూడా కలపెడతాను అనేసి. బాగా పలపల అని అసలు ఎంత సూపర్గా వచ్చిందో కలర్ చూడటానికి. చికెన్ ఉడికిందా లేదా అని పాప దగ్గర ఇచ్చాము, తను తింటూ ఉంది. మా ఆయన ఒక ముద్ద తినేసి ఎలా ఉంది చెప్తున్నాడు తన సైకిల్లోనే, సూపర్గా ఉంది అనేసి. వేరే లెవెల్, సూపర్గా ఉంది టేస్ట్. మా ఆయనకు బాగా నచ్చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.